ఏనికి కారణము? కోపపడితే కీడుకు కారణం అంట. కీడు వస్తే ఏమొస్తుంది నీలోకి? ప్రతి నష్టము వస్తుంది. కోపం వల్ల ఏమొస్తుందంట? కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టు. ఈ కోపం మానకపోతే ఏమవుతుంది? దేవుని నీతి నెరవేర్చలేవు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేవు. ఈ కోపం వల్లే కదా ఈ సంసోను ఇటుదురు తయారాడు. ఈ కోపం వల్లే కదా మోషే వాగ్దాన భూమి పొందనైపోయాడు. ఈ కోపం వల్లే కదా మనలో ఉన్న సఖ్యత చెడిపోతుంది. దేని కోపపడుతున్నావు? ఏ సందర్భంలో కోపగిస్తున్నావు? యేసుక్రీస్తు వారు కోపపడింది ఏ విషయంలో అంటే తన సంఘం పాడైపోతుంది, తన ఆలయం పాడైపోతుంది, దేవుని మందిరం పాడైపోతుందని కోపగించాడు తప్ప సిలువ వేసినప్పుడు కూడా తండ్రి వీరిని క్షమించి అన్నాడు కానీ కోపపడలేదు, పాపము చేయలేదు. బైబిల్ చెప్తుంది స్పష్టంగా. ఆయన ఇక్కడ అంటున్నాడు, కోపపడుకు. ఏం చేయాలంట? కోపపడితే దేవుని నీతిని నెరవేర్చలేవు. నీ దేవుని నీతిని